పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 220 అర్జీలు ప్రజల నుండి అందాయి. జాయింట్ కలెక్టర్ ఇతర జిల్లా అధికారులతో కలిసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులపై సమగ్ర విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ముఖ్యంగా గిరిజనుల నుంచి అందుతున్న ఫిర్యాదులను మంత్రి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ ఫిర్యాదులను సమర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎంతో ఆశతో విశ్వాసంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వస్తున్నారని ఆమె అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారని, ఫిర్యాదులను పరిష్కరిస్తే వారు సంతోషంగా ఉంటారని, ఫిర్యాదు సమర్పించేందుకు తాను పడిన బాధలన్నీ మర్చిపోతారని ఆమె అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మేము ఇక్కడికి వచ్చామని ఆమె సూచించారు. కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. కుటుంబ సమస్యలపై కూడా అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని స్వీకరించి అక్కడే పరిష్కారం చూపాలన్నారు. కుటుంబ సమస్యలను వీలైనంత వరకు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, కుటుంబాలు సఖ్యతతో మెలిగి ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని, ఆస్తుల విషయంలో గొడవలకు పోరాదని కోరారు. ఉపాధి కోరుతూ యువత ఎక్కువగా వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్స్ కల్పిస్తామని మంత్రి తెలిపారు.